ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ తొందరగా మొక్కేరా. అయ్యో 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 ఒరేయ్ ఎవరా మీరంతా? సత్యావతి, అల్లుడు గారు, అందరూ ఒకసారి ఇలా రండి. ఏమైందమ్మా? మా ఇంట్లో రౌడీ వేదవులు వచ్చి తిష్ట వేశారు. ఎవరా మీరంతా? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? నేను చెప్తానండి. వాళ్ళంతా నా మనుషులే. పాపం మీకులాగా కష్టాల్లో ఉండి టైంకి రెంట్ కట్టకపోతే వాళ్ళు ఇంటి ఓనర్ బయటికి గంటేశాడంట. దాంతోని మా హల్వా మామ జాలిపడి వాళ్ళని మీ ఇంట్లో ఉండనీకి చోటిచ్చిండు. వీడెవడు మా ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వడానికి? నువ్వెవరు నా ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి? ఈ రోజు నుంచి ఆ నలుగురితో పాటు మేమిద్దరం కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడే తాగుతాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం. ఇష్టమైతే ఉండండి, కష్టమైతే ఖాళీ చేసి పోండి. అర్థమైందిరా. మేము ఇల్లు ఖాళీ చేయమన్నామని ఈ రౌడీ వెధవుల్ని తెచ్చి మా ఇంట్లో పెట్టావన్నమాట. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? మనల్ని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక ఇలా రౌడీల్ని తీసుకొని వచ్చి మనల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలని ప్లాన్ చేశాడు. రేయ్, నలుగురిని కాకపోతే 40 మందిని తెచ్చుకో. మేం మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. మీరు ఊరుకోండి అత్తయ్య గారు. చూడు హల్వా, మేము ఇల్లు ఖాళీ చేయము అనట్లేదు. ఖాళీ చేయడానికి 3 నెలల టైం అడిగాం. మేము అన్నట్టుగా 3 నెలల్లో ఖాళీ చేయకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అప్పటిదాకా మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మర్యాదగా మీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అయ్యో, మీరు ఖాళీ చేయడం ఎందుకు అంకల్? మీరు ఇక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాం. అందరం కలిసి మెలిసి బ్రతుకుదాం. ఏమంటారు? అన్నా, నేను మాత్రం ఈ రోజు నుంచి ఆ ఆంటీ రూమ్ లోనే పడుకుంటా అన్నా. ఒక్కళ్ళు కాకపోతే ఇద్దరు పడుకోండ్రా. ఆంటీ అడ్జస్ట్ చేసుకుంటారులే. రేయ్! రేయ్, ఏం కూర్చోరా? నన్నే కొడతావరా నిన్ను? అయ్యో! ఏమండి? ఏమండి? రేయ్, మా నాన్ననే కొడతావా? పోర బిల్లి బిత్తిరి నాయాల. బంటి! రేయ్! రేయ్, నా మనవన్నే కొడతారా? ఈ రోజు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టారు. అత్తయ్య గారు, మీరు ఆలోచించకండి. పోతుందా ఇది? హల్వా గాడి ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఈ విషయం అర్జెంటుగా అక్కకి చెప్పాలి. ఏయ్, చూడే ముసలి, కొడితే చస్తావని ఆగుతున్నా. మీరంతటా మీరు బయటికెళ్లారా బతికిపోతారు, లేదంటే మా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతారు. బంటి చెప్పరా. అక్క, నువ్వు అర్జెంటుగా రావాలక్క. ఏమైందిరా? ఆ హల్వారాజు మన ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చాడక్క. ఎప్పుడురా? ఇప్పుడే అక్క. వాళ్ళందరూ కలిసి మెలిసి బ్రతుకుదాం. ఏమంటారు? అయ్యో! నువ్వు తొందరగా రా అక్క, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడే వస్తున్నాను రా, నువ్వేం కంగారు పడుకో. రేయ్, వీళ్ళు నా ఇంట్లోనే ఉంటూ నా మీద చెయ్యేశారా? ఇంకొక క్షణం కూడా వీళ్ళెవ్వరూ నా ఇంట్లో ఉండడానికి లేదు. మొత్తం సామాన్లన్నీ బయటపడేయండిరా. సరేనా? పడేయండిరా. అయ్యో! అయ్యో! రేయ్! హల్వా! ఆగండి! ఆగండి! హల్వా! రేయ్! ఆగండి! ఏసేయండి బయట. ఆగండి! అయ్యో! మా సామాన్లు! రేయ్, ఆగరా! రేయ్ రేయ్, ఆగండ్రా. మా సామాన్లు! అయ్యయ్యో! హల్వా! అయ్యో! అన్ని బయట హల్వా, పడేయకండి రా. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు. ఖాళీ చేస్తామని చెప్తున్నాను కదా. రేయ్, అందులో ఏ ఒక్కటి పగిలినా మీ బుర్రలు బద్దలు కొడతాను. ఏయ్, అయ్యో! పడేయకండి రా. చింత చచ్చిన అయ్యో! పులుపు మా చావలేదు సామాన్లను బయట ముసల్దానికి. పడేయకండి. ఆగరా! అయ్యయ్యో! నా డబ్బాలు! రేయ్, మొత్తం పడేయండిరా. తిండ్రా, ఏ బయటికి ఒక్కటి ఉండకూడదు. హల్వా, ప్లీజ్ హల్వా, ప్లీజ్ ఏం చేయొద్దు. పడేయకండి. ప్లీజ్ హల్వా. అరే ఆగండ్రా మీరు. అయ్యో భగవంతుడా! సామాన్లు! అయ్యో వద్దురా! ఒరే వద్దురా! వదిలేరా! ఒరేయ్, ఆగరా, చట్టాలు పడిపోతాయి. నీకు దండం పెడతాను హల్వా, వాళ్ళని ఆపమని చెప్పు హల్వా. రేయ్, ఆగరా! ఆ సామాన్లు! అయ్యయ్యో! అయ్యో! ఆగరా! అయ్యయ్యో! నా డబ్బాలు!
అమ్మా ఆ, పద. రే బంటి ఎక్కడున్నారా వాళ్ళు? వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకే? నువ్వైతే నీ మొగుడుతో హ్యాపీగా ఉన్నావుగా. మోసం ఏదో మేము చస్తాంలే. నీ సాయం మాకేం అక్కర్లేదు. అమ్మమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కని ఫోన్ చేసి పిలిపించింది నీతో మాట్లాడడానికి కాదు, ఆ వెధవలకు బుద్ధి చెప్పడానికి. ఏయ్, నువ్వు ఆగరా బంటి. అమ్మమ్మ, ఆ హల్వాగాడు నిన్నొచ్చినప్పుడు నాకొక్క మాట చెప్పుంటే ఇంత దూరం రాకుండా ఆపుండేదాని కదా. నీకు చెప్పిన ఉపయోగం ఏమీ ఉండదులేవే. మీ అత్తింటి వాళ్ళు ఎలాగూ నేను ఇక్కడ దాకా రానివ్వరు కదా. కానీ ఇప్పుడు వచ్చాను కదమ్మా. రేయ్! రేయ్! ఆగండ్రా! అమ్మా, ఏంటి సామాన్లు బయటికి విసిరేస్తున్నారు? అవునే, అయ్యా! అబ్బా, ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇల్లు ఖాళీ చేసి పొండని సామాన్లన్నీ విసిరి పారేస్తున్నారు. మా నాన్న మీద చేయి చేసుకున్నాడు అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. ఆగక్క, వాళ్ళ ఆవేశంలో ఉన్నారని నువ్వు కూడా ఆవేశపడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుందక్క? అమ్మా, ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే మనకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? ఆ, నువ్వు చెప్పడానికి మేం వినడానికి బాగానే ఉంది. చేయడం అంత ఈజీ కాదు. అమ్మా, నీకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరిగిపోతుంది. పోనీ నీ దగ్గర ఇంతకన్నా గొప్ప ఐడియా ఉంటే చెప్పు. ఆ ముసల్దాన్ని, నా దగ్గర అంత గొప్ప ఐడియాలు ఏముంటాయి? ఒరేయ్, మీ అబ్బా కడుపులు బాడా. మరైతే అక్క చెప్పినట్టే చెయ్యండి. ఓవర్ యాక్షన్ చేస్తూ ఇంకా ఇక్కడే కూర్చుంటే ఉండడానికి ఇల్లు లేక ఏ చెట్టు కింద కూర్చోవాలి. పదవే. ఆ, సరే. ఒరే బంటి, పోలీసులకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. వీళ్ళ లెక్క ఏంటో సెటిల్ చేద్దాం. హలో ఎస్ఐ గారు, నా పేరు బంటి సార్. మా ఇంటి ఓనర్ హల్వరాజు మా ఇంటికొచ్చి రే ఆగండ్రా రే ఏ హల్వా, ఎంత ధైర్యం లేకపోతే మా ఇంట్లో సామాన్లు బయటకు విసురుతావు? మర్యాదగా సామాన్లు విసరడం ఆపమని చెప్పు. లేదంటే ఆ సామాన్లకి బదులుగా మిమ్మల్ని బయటకు విసిరాల్సి వస్తుంది. అబ్బా చా, నువ్వు విసిరేస్తుంటే ఇక్కడ చూస్తూ కూర్చుంటాం. మరి మనుషుల్ని విసరడం మీకే కాదు, మాకు కూడా వచ్చు. నోర్మోయ్, మేమేమన్నా ఇల్లు ఖాళీ చేయమన్నావా? 3 నెలలు గడువు అడిగాం. ఆ అడిగిన గడువు ఇవ్వకపోగా మా ఇంటి మీదకే వచ్చి దౌర్జన్యం చేస్తావా? దౌర్జన్యం చేస్తాను. హ, ఏం చేస్తావు? కొడతావా? కొట్టు. నీ సుతిమెత్తని చేతులతో చెంప మీద కొడితే సమ్మగా ఉంటుంది తప్ప అస్సలు నొప్పి తెలియదు తెలుసా? కొట్టు బంగారం, కొట్టు. రే మావా, మావా కొట్టు కొట్టు అంటే దవడ పగలు కొట్టింది మావా. ఏయ్! నన్నే కొడతావే? కొట్టడం కాదురా, మా నాన్న మీద చేయి చేసుకున్నందుకు నీ ప్రాణాలు తీసుండేదాన్ని. ముందు బయటికి పోండి. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే? ఆ? నిన్ను రే, పోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.